మీరు చెప్పినటువంటి సూచనలు వస్తాయనేటువంటి లాభాలకు అనుగుణంగా లాభాలు వస్తాయని చెప్పి ఆశించి దానివల్ల రైతాంగము గతంలో ఉన్నటువంటి పంటల్ని సాగులోకి వెళ్ళినటువంటి ఫలితంగా వచ్చినటువంటి లాభాలు రాకపోగా మీరు చెప్పిన బాగా లాభాలు వస్తాయనేటువంటి ఏదైతే చెప్పారో లాభాలు రాకపోగా అసలు ఖాతానే రాకుండా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనికి బాధ్యత ఎవరు? నేను చెప్పడం కాదు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బహిరంగంగా మీడియాలో చెప్పినటువంటిది. నా తోటలో కూడా నేను 60 మొక్కల్ని తీసేశానని చెప్పి చెప్తాను. ఇక్కడ ఒక ఎకరంలో సగానికంటే మొక్కలు తీసేసినటువంటి ఉన్నాయి. తీసేయాలా లేదా అనేటువంటి మీమాంసలోని తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. చాలా పాతకాలంలో సాగు చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం పామాయిల్ నాటినటువంటి రైతులు అక్కడ ఒక్క మొక్క కూడా ఇట్లాంటి మొక్కలు లేదు. 20 ఏళ్ల క్రితం నాటినటువంటి కానీ ఈ 4-5 ఏళ్ల నుంచి నాటినటువంటి మొక్కల్లో నాసిరకం మొక్కలు ఉన్నాయి, నాణ్యత లేనటువంటివి ఉన్నాయి, అసలు తాత పూత రాకుండా పోయినటువంటి మొక్కలు ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత అనేటువంటిది మేము అడుగుతున్నాం. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి గారే ఈ మాట నా చేలో నా తోటలో కూడా తీసేస్తున్నా చెప్పిన తర్వాత నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. దీంట్లో ఏమి మినహాయింపులు లేవు, లేదా అనుమానాలకు కూడా తావలేదు. ఏ తోటకి వెళ్ళి చూసినా కొత్తగా సాగు చేసినటువంటి 5-6 ఏళ్లలో అక్కడ దాదాపు సగం మొక్కలు తాత పూత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి నష్టం జరిగింది, రైతాంగం నష్టపోయింది, తీవ్రంగా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నష్టానికి పరిహారానికి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ వీళ్ళు ఈ పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో అనేటువంటిది మేము అడుగుతాం. నష్టపోయినటువంటి మీరు థాయిలాండ్ నుంచి దిగుమతి చేస్తున్నారా, ఇంకో దేశం నుంచి దిగుమతి చేస్తున్నారా? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి చెప్తారా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇంకోటి చెప్తారా? ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారనేటువంటిది కాదు. మా రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి మొక్కలు అందుబాటు చేయలేదు. దీని ఫలితంగా 6 ఏళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి నిరాశ ఎదురైంది. ఈ నాసిరకం విత్తనాలు తీసుకొని వచ్చేసి రైతాంగానికి నష్టపరిచినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? మొదటిది నష్టపరిహారం రైతాంగానికి చెల్లించాలి. రెండవది దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలనంటే కొన్ని చోట్ల నర్సరీలోనే ఇవి ఖాతాకు పనికొస్తాయా లేదనేటువంటి గ్రేడింగ్ చేసి రైతాంగానికి సప్లై చేయాలి. అదేమి చూడకుండానే ఇంకా కొన్ని చోట్ల నాణ్యమైనటువంటివి ప్రైవేట్గా అమ్ముకొని నాసిరకం విత్తనాలు పాత తోటల దగ్గర మొలకెత్తినటువంటి వాటిని తీసుకొని వచ్చేసి పెట్టి అమ్మినటువంటి విషయాన్ని కూడా ఈరోజు రైతాంగం చెప్తాం. మరి అట్లాంటి పరిస్థితులలో దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి పెట్టించినాయి కాబట్టి వాటన్నింటినీ రికవరీ చేయాలనేటువంటిది కూడా మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఈ పనిని ఇక్కడ నుంచి ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులు అనేక విషయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చొరవ చేస్తున్నారు. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ సాగు చేయాలి, పెంచాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటిది ఇది ఆదిలోనే అంశపాదలాగా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నష్టం కేవలం ఆయిల్ పామ్ సాగు చేసినటువంటి రైతాంగానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇప్పుడు 45,000 ఎకరాలు ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు అయితే దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఇట్లాంటి నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగితే ఇప్పటికే 2 సంవత్సరాలు కాపు రావాలి, దిగుబడి రావాలి. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. నష్టం జరిగితే కేవలం రైతుకే కాదు, ఈ రాష్ట్ర ఆదాయానికి కూడా నష్టం జరిగేటువంటి దీనికి అందుకనే బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రికవరీ కూడా చేయాలనేటువంటిది. తర్వాత మూడవది కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలనేటువంటి మాటలు వాళ్ళు చెప్తారు. తీరా మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన దేశానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకున్నటువంటి సమయంలో ముడి చమురు ఏదైతే విదేశాలలో మనం దిగుమతి చేసుకుంటామో దాని మీద 10% పైగా ట్యాక్స్ని తగ్గించేశారు.
ఇతర దేశాల నుంచి ముడి చమురుని కనుక మన దేశంలోనికి దిగుమతి చేసుకునేటువంటి దాంట్లో 10% ట్యాక్స్ మినహాయింపు చేసేస్తే మన పామాయిల్ పండించేటువంటి రైతుల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తారు, ఓడరేవు దగ్గర శుద్ధి చేస్తారు, అవే ప్యాకెట్లను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు. మన పామాయిల్ రేట్ అనేటువంటిది పడిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కనీసం 25,000 రూపాయలు టన్నుకు ఉండే విధంగా దీని మీద ఒక స్థిరమైనటువంటి రేటుని నిర్ణయించి, ఎంఎస్పి ఇప్పుడు కనీస మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇతర పంటలకు నిర్ణయిస్తుందో ఆ రకంగా నిర్ణయించి కొనుగోలుకి గ్యారంటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక చొరవ చేసి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మంత్రులు కనుక చొరవ చేసి ఈ చర్యలు కనుక తీసుకోకపోతే మేము ఇప్పటిదాకా వినతి పత్రాల రూపంలో లేదు సభలు సమావేశ రూపంలో మా నిరసనని మా ఆవేదనని వ్యక్తం చేస్తాం.